కానీ ఇంతవరకు దాని గురించి ఒక క్లారిటీ రావట్లేదు, ఎండ్ కార్డు పడట్లేదు. మీరు ఇదే లాగుతున్నారు. సరే ఒక్క నిమిషం అనిల్ గారు, నేను మళ్ళీ వస్తాను. శ్రీవాణి గారు, సో ఇందాక అనిల్ గారి కామెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి ఇందాక నవ్వారు, పూర్తిగా అంతో కొంత వ్యవస్థల్ని కాపాడుతుందంటే రాహుల్ గాంధీ అని చెప్పేస్తుంటే మీరు నవ్వుతున్నారు. ఎందుకు, ఏమనుకోవాలి? అండ్ ఇంకొకటి, ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడే ముందు కూడా అంతకంటే ఫిరాయింపుల చట్టం సరే వాళ్ళు సవరించారు, ఇప్పుడు కేంద్రంలో మీరున్నారు, మరి మీరెందుకు మాట్లాడట్లేదు? ఈ ఫిరాయింపుల చట్టం విషయంలో మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి అండి, రాజ్యాంగాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మేము గొప్పగా చెప్పుకోవట్లేదండి. పొద్దున్న లేసి కాపాడతాము అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి పోయింది మీది చిత్తశుద్ధి? ఎందుకు కాపాడట్లేదు అని చెప్పి ప్రశ్నించాను. నేను వాళ్ళు కాపాడుతున్నారని మాత్రం నేను చెప్పలేదండి. అండ్ ఇంకొకటి, ఇందాక అనిల్ గారు మాట్లాడారు, అభివృద్ధి కోసమే మా పార్టీలోకి వస్తున్నారు అని అంటే, రాజ్యాంగం పుస్తకం పొద్దున్న లేసి పట్టుకుంటారు కదండి, మళ్ళీ ఆ రాజ్యాంగంలో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చేయొద్దు అని చెప్పే మన రాసుందా? అక్కడున్నది కూడా ప్రజలే కదా. అక్కడున్న ప్రజలు ఒకవేళ నాయకుడు వచ్చి మాకు ప్రజలకు అభివృద్ధి చేయాలి, మా కాన్స్టిట్యూషన్సీ మా నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలి అని అంటే, మళ్ళీ మీరు అభివృద్ధి చేయట్లేదా? మరి మీరు నిధులు ఇవ్వట్లేదా? ఆ క్లారిటీ కూడా ఇవ్వండి మళ్ళీ ఒకసారి. అంటే రేవంత్ రెడ్డి గారికి కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు మిగతా పార్టీ నాయకులు కనిపించట్లేదా? ప్రజాప్రతినిధులు కనిపించట్లేదా? మీకు న్యాయం జరగాలి, మీ డివిజన్లలో మీ లేకపోతే మీ నియోజకవర్గాలలో పనులు జరగాలి, మేము నిధులు కేటాయించాలి అంటే మా పార్టీలోకి రండి, మేము కండువా కప్పేస్తాము, అప్పుడే మీకు నిధులు వస్తాయని మళ్ళీ మీరు చెప్తున్నారా? అందుకే వాళ్ళు వస్తున్నారా? అది కూడా మీరు ఒక్కసారి మీ అంతలో మీరే ఆలోచించుకోండి. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ యూ పీపుల్. ఎందుకంటే పొద్దున లేసి రాజ్యాంగ పుస్తకం మాట్లాడుకొని దేశాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఓట్ చోరీ గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్ గా నేను కూడా ఈ డిబేట్ లో ఆ మాట మాట్లాడొద్దు అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓట్ చోరీ నిజంగా కూడా ఒకవేళ దేశవ్యాప్తంగా అయ్యి ఉంటే, అసలు కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం మేము ఉన్నప్పుడు మేము ఎందుకండి కాంగ్రెస్ కి ఇచ్చేస్తాం? మీరే అన్నారు ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ ఓట్ చోరీ చేస్తున్నారు అని చెప్తున్నారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు బీజేపీ ఎందుకు గెలవలేదండి? సరే ఇవన్నీ కూడా పక్కకి పెట్టేద్దాం. ఎంపీ ఎలక్షన్ లో 400 పార్ అని చెప్పి మేము ఎలక్షన్ కి ముందుకెళ్ళాము, క్యాంపెయినింగ్ చేశాము. మాకు 400 పార్ ఎందుకు రాలేదండి? మేము ఎన్డీఏని వాళ్ళని వీళ్ళని ఎందుకు అందరం కలుపుకొని ఎందుకు పోయాము? మేమే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఎందుకు చేయలేకపోయాం? ఒకవేళ మీరన్నా ఓట్ చోరీ జరుగుంటే మేమెందుకు ఓడిపోతున్నాం కొన్ని రాష్ట్రాలలో అంటే, ఓడిపోయిన రాష్ట్రాలలో ఓట్ చోరీ జరుగుతుంది, ఒకవేళ బీజేపీ గెలిస్తే ఓట్ చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుంది. ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం రాజ్యాంగబద్ధంగా గెలిచారు, డెమోక్రసీ గెలిచింది, ప్రజలు గెలిచారు అని చెప్పి మాట్లాడుకుంటా. ఇప్పటికైనా ఈ హిపోక్రసీ నుంచి బయటికి రండి. ఈ రోజు మీరు కండువా కప్పుకుంటారు కాబట్టి అనిల్ గారు మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు, నేను ఒక కండువా కప్పుకుంటాను కాబట్టి నేను ఒక పార్టీకి చెంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనం అందరం భారతీయులము. మీరు కావాలని చెప్పి ఒక కోల్డ్ వార్ ని క్రియేట్ చేసి ప్రజలను జెన్జీ అని చెప్పి ట్విట్టర్లలో అందులలో పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి డెమోక్రసీకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుంది, ఓట్ చోరీ చేశారు, నరేంద్ర మోదీ గారు అసలు న్యాయబద్ధంగా గెలవలేదు, అదాని అంబానీ అని చెప్పుకుంటూ పోయి మీరు టెర్రరిస్టుల కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లయితే శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్ లో అయ్యిందో దానికంటే ఘోరంగా మన భారతదేశంలో చెయ్యాలని ఆలోచిస్తున్నారు. యూ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ అన్ ఇండివిజువల్. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన మనిషివి, అది తర్వాత సంగతి, బట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్. మీ పిల్లలు, మీ అమ్మ నాన్న అందరూ కూడా భారతదేశంలో ఉంటారు. మీరొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదో చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి గొడవలు చెయ్యాలి అని అనుకుంటే ఆ రోజు మన ఇల్లు కూడా నాశనం అయిపోతుంది, ఆ రోజు మన ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. దయచేసి ఇప్పటికన్నా ఆలోచించండి. ఒకవేళ మీ మనసులలో ఇదేమైనా దుష్ప్రచారం చేయాలి, భారతదేశాన్ని విడగొట్టాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఏదో ఫారెన్ డెలిగేట్స్ నుంచి మాట్లాడుకొని వచ్చి చేస్తున్నారని అనుకుంటే దయచేసి ఇప్పటికన్నా మారండి. శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో అయ్యింది మన దేశంలో చెయ్యాలి అని అనుకుంటే మీ కుట్ర బయటికి వస్తుంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఒకసారి అపీల్ చేస్తున్నాను. నిజంగా కూడా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఖజానా నిల్లుంది, నిధులు లేవు అని అంటే నిధులు ఎట్లా తేవాలో ఆలోచించండి. మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు, ఆ ప్రజలకు న్యాయం చేయండి. ఏం మాట్లాడుతున్నారండి ఓట్ చోరీ గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడేటప్పుడు దయచేసి జస్ట్ కామన్ సెన్స్ నేను అడుగుతున్నాను. ఆరోగ్యశ్రీ అవసరాలు ఆగిపోయాయండి. ప్రజలు ఏదన్నా నొప్పితోనో బాధతోనో డాక్టర్స్ దగ్గరికి పోతే వాళ్ళకి ఆరోగ్యశ్రీ రావట్లేదు, ఆ పథకమే ఆగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ జరగట్లేదు. పేద ప్రజలు చదువుకోవడానికి ఎక్కడికైనా ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు రియంబర్స్మెంట్
నిధులు మీరు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు బీటెక్ ఏదో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. దేర్ ఆర్ మెనీ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ. యూ పీపుల్ నీడ్ టు యాక్ట్ ఆన్ దట్. సరే, రాహుల్ గాంధీ గారు ఒక అపోజిషన్ పార్టీగా దేశంలో నరేంద్ర మోదీ గారిని ద్వేషిస్తూ దేశంలో ఏదో మాట్లాడాలని అతను ప్రయత్నిస్తున్నారు. అతని డ్యూటీ అది చేయనివ్వండి. కానీ మీరు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరేమి చేస్తున్నారు? ఇప్పటికీ కూడా డెమోక్రసీకి అది అవుతుంది, డెమోక్రసీకి ఇది అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు మన రాష్ట్రంలో ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవెందుకు మీరు మాట్లాడట్లేదు? వర్షాలు వచ్చి ఎక్కడక్కడ కొట్టుకుపోయాయి, ప్రజలందరూ అవస్థ పడుతున్నారు. చిన్న చిన్న గల్లీలలో ఇక్కడ సిటీలో ఇద్దరు, అంటే హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ విశ్వనగరం గొప్పగా మనం చెప్పుకుంటాం. అట్లాంటి హైదరాబాద్ సిటీలో ఇద్దరు గల్లంతయ్యాలు. ఒకరి బాడీ దొరికింది, ఇంకొకరి బాడీ దొరకలేదు. అట్లాంటి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటలేరు? ఏమన్నంటే నిధులు లేవు అని అంటారు. సరే, మీకు ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ని క్రియేట్ చేయడానికి నిధులు వస్తాయి, మూసి ప్రక్షాళన చేయడానికి నిధులు వస్తాయి, మిస్ ఇండియా కాంపిటీషన్ చేయడానికి నిధులు వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కట్టడానికి నిధులు రావు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపించడానికి నిధులు రావు. ఇవన్నీ ఎందుకండి? ఈ డబుల్ స్టాండర్డ్ వదిలేయండి, హిపోక్రసీ వదిలేయండి. రాజకీయాలు సరే, రాజకీయ సమయంలో ఓట్లేసే సమయంలో మీరు మమ్మల్ని తిడతారు, మేము మిమ్మల్ని తిడతారు. ఇట్స్ అ కామన్ థింగ్, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీకు రాజకీయంగా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ అధికారం ఉన్న సమయంలోనన్నా ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అన్నది సెకండరీ ఉండాలి. మీకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, ఓటేసిన ప్రజలకు అన్యాయం జరగకుండా కష్టపడాలి అన్నది మీకు ఫస్ట్ మ్యాండేట్ ఉండాలి. ఇది ఆలోచిస్తూ మన తెలంగాణని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. నేను మీకు పదే ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే, యూ పీపుల్ హోల్డ్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని మేము కాపాడతామంటారు. దయచేసి నిజంగా కూడా కాపాడండి. మేము